క్రిస్టఫర్ నోలన్ మూవీస్ అంటే అదొక మాస్టర్ పీస్ తో సమానం. ప్రతి మూవీ అద్భుతంగా ఉంటాయి. కొందరికి ఆ మూవీస్ అర్థం అవ్వలేండి, అది వేరే విషయం. ద ఒడిస్సిస్ మూవీ కూడా అలాంటిదే. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సినిమా. స్టోరీ గ్రీక్ మైథాలజీ లోపల ఉండే ఒక కింగ్ సేనాధిపతి అయిన ఒడిస్సిస్ దే. ఒక పెద్ద యుద్ధం లోపల తను పాల్గొని దాన్ని గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే మార్గంలో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మాక్సిమం స్టోరీ ఉంటుంది. ఇలాంటి ఒక సింపుల్ స్టోరీని పర్ఫెక్ట్ ఎమోషన్స్ అండ్ విజువల్ తో నోలన్ అంకుల్ అద్భుతంగా చూపించారు. ఆ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీటి వల్ల మనం చూసేది ఒక మూవీ అనే విషయాన్ని మర్చిపోతాం. స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు అసలు ఏ మూమెంట్ లో ఎక్కడ కొంచెం కూడా బోర్ అనిపించదు. మూవీ స్క్రీన్ ప్లే అలా ఉంది. మరి ఎంతైనా డైరెక్ట్ చేసింది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. ఎమోషన్స్ ని ఏ మూమెంట్ లో ఎలా చూపించాలి, యాక్షన్ సీన్స్ ఎక్కడ ఎంత రియలిస్టిక్ గా ఉండాలి, సస్పెన్షన్ ని ఎక్కడ ఎంత రివీల్ చేయాలన్నది నోలన్ కంటే బాగా ఇంకెవరికి తెలుసు. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్క మూమెంట్ లో కూడా డిసప్పాయింట్ చేయరు. టామ్ హాలండ్, మ్యాట్ డేమన్, రాబర్ట్ పాటిన్సన్, జాన్ బెర్థాల్ అందరూ హాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీళ్ళు. మేబీ అందుకునే ఉండొచ్చు ఎండింగ్ వరకు మనం వీళ్ళతో కనెక్ట్ అయి ఉంటాం. జాండియా కూడా మూవీ లోపల ఉంది, బట్ మరి చెప్పుకునేంత గొప్పగా ఏం లేదు తన క్యారెక్టర్. తను ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడనట్టే ఉంది. మూవీలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, బట్ మరి చెప్పుకునేంత గొప్పగా ఏం లేవు. ఎండింగ్ ఫైట్ ఒక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్ గా గూస్ బంప్ తెప్పించేలా ఉంటుంది. బట్ విజువల్ ఎఫెక్ట్స్ అవి నెక్స్ట్ లెవెల్. విజువల్ ఎఫెక్ట్స్ మాక్సిమం టైం అసలు విజువల్ ఎఫెక్ట్ లానే అనిపించేవు. ఏదో నిజంగా అక్కడికి వెళ్లి షూట్ చేస్తారా అన్నట్టుంటాయి అవన్నీ. ఇదొక మైథాలజికల్ మూవీ కాబట్టి రియాలిటీ లోపల ఎగ్జిస్ట్ చేయని ఎన్నో క్రీచర్, ఎన్నో అంటే అదే కొన్ని క్రీచర్స్ ఈ మూవీ లోపల ఉంటాయి. గ్రీక్ మైథాలజీ గురించి మనకు కొంచెం ఐడియా ఉండాలి, లేదంటే మాత్రం మూవీ మనకు అర్థం అవనట్టే. అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. నాకు డిసప్పాయింట్ గా అనిపించింది ఏదైనా ఉందంటే మాత్రం అది స్టోరీనే. అంటే స్టోరీ బాగుంది, బాలేదని కాదు నేను చెప్పేది. కాకపోతే క్రిస్టఫర్ నోలన్ లెవెల్లో లైక్ ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, ద డార్క్ నైట్ వీటంతటా గొప్పగా అనిపించలేదంతే. కంప్లీట్ ఐమాక్స్ కెమెరాతో షూట్ అయిన మూవీ కాబట్టి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఐమాక్స్ థియేటర్ కే వెళ్ళాలి. మీకు దగ్గరలో ఆ థియేటర్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. నార్మల్ థియేటర్ లో చూస్తుంటే మూవీని క్రాప్ చేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అది. అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 9/10. ఒకవేళ మీరు ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.